ఎప్పటి నుంచో నేను చెప్దాం అనుకుంటున్నాను ఒకటే. ప్రతి మనిషి జీవితంతోనే ఒక చేపకి ఎరేస్తాం చూడు, ఆ ఎర తింటే బతుకుతాం, ఆ ఎరకి చిక్కితే చస్తాం. చిన్న చేప ఎగ్జాంపుల్ చెప్పాను నేను. మన జీవితంలో ఎంతో మంది ఎరలేసులో ఉంటారు. అమ్మాయిలు ఉంటారు, అబ్బాయిలు ఉంటారు, నాటకాలు ఆడిన వాళ్ళు ఉంటారు, ఫుట్బాల్లో ఫెయిల్ అయితే. నా లైఫ్లోనైతే ఫుట్బాల్లో నా కెరీర్ అంతా వేస్ట్ చేస్తారు. అలాంటి వాళ్ళు ఉంటారు, చాలామందిని చూసాను నేను. కాకపోతే చెప్పాల్సింది ఏంటంటే, నేను ఒక ఫుట్బాల్ ప్లేయర్గా చెప్తున్నాను. లైఫ్ని నేను ఇన్స్టాగ్రామ్లో కూడా ఒక రీల్ చేసి చెప్పాను. అది మరి ఎంతవరకు రీచ్ అయిందో నాకు తెలీదు. లైక్లు కూడా నేను చూడండి, పెద్దగా నాకు లైక్ అవసరం లేదు. లైక్ల కోసం అయితే నేను చాలా ఫన్నీ వీడియోస్ చేసేస్తాను, లైక్ల కోసం కాదు. ఏంటంటే నాకు జరిగింది ఇంకోళ్ళకి జరగకూడదనే. నా నాదే కాదు, ఎవరి ఫీలింగ్ అని అదే. ఏడు దేవుడా నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, నాలాంటి ప్రాబ్లం ఇంకోటి రాకూడదు అనేసి ప్రతి ఒక్కడు బాధపడేది ఇదే. నేను ఇదే బాధపడుతున్నాను. నా కెరియర్లో చాలా జల్లలు తిన్నాను. చాలా మంది జీవితంతో ఆడుకున్నారు, కానీ మనకు తెలీదు పక్కన ఉన్నోళ్ళే మన జీవితంతో ఆడుకుంటారని. హెడ్ చేస్తాం, గీదాం, అలా మెల్లి గీదాం, తెలిసి తెలియనేత. ఒకే ఒక్కసారి తెలిసాక మనం చేంజ్ అవ్వాలండి. చేంజ్ అవ్వకపోతే ఇంకా ఆడుకుంటారు మనతో. నా కొడుకులకు ఒక్కొక్కడికి తెలిసి రావాలి, నేను ఇన్ని రోజులు ఇంత మంచోడుతోనా ఇలా ఆడుకున్నాను అని తెలిసి రావాలి ఒక్కొక్క నా కొడుకు. ఇప్పుడే చెప్తున్నాను, దొంగ పూకులు అందరూ అందరూనా నీ ఫ్యామిలీయేరా నీకు నమ్ముతుంది. నీకు వాళ్ళు కూడా లేకపోతే నువ్వు ఒంటరిగా జీవించు, ఒంటరిగా బతికి చూపించు. నీ జీవితాన్ని నువ్వు ఒంటరిగా బతికి చూపించు. ఇండియా జెర్సీ నేను వేయలే, ఇప్పటికే వేయలే. యునైటెడ్, మాంచెస్టర్ ఇవన్నీ బయట కంట్రీలు, బయట క్లబ్బులు జెర్సీలు వేసాను, ఇండియా జెర్సీ వేయలే. ఇండియాలో ఉన్నంత పాలిటిక్స్ ఇంకా ఏ కంట్రీలోనూ ఉంటాయో లేదు తెలియదు, కానీ అలా ఆడించుకున్నారు నాతో. చెప్తా, అందరికీ ఒక టైం వస్తుంది, మనకి ఒక టైం వస్తుంది. కళ్ళు మూసుకున్నా కనబడతాం, చెవులు మూసుకున్నా వినబడతాం. తిరుగులేని యుద్ధాన్ని ఇద్దాం రా మచా. ఎందుకు రా ఇవన్నీ వేస్ట్. ఓడిపోతున్నామా? ఓడిపోయాం. గెలుపు అనేది రాదా? వస్తుంది రా, అది వస్తుంది. ఎందుకు కంగారు? నేను ఇప్పుడు ఇక్కడికి వస్తాను అబుదాబి, అది గెలిపే అనుకుంటారు అందరూ, కానీ గెలుపులో ఓటమి ఉంటుంది రే. గెలుపులో ఓటమి ఉంటుంది, అది పక్క. ఇదైతే పక్క, గెలుపులో ఓటమి ఉంటుంది. అంతే. నేనైతే షేర్ చేసుకోవాలనుకున్నంత మీకు షేర్ చేసుకున్నాను. నా మనసు అయితే కూడా ప్రశాంతంగా ఉంది. మీరు కూడా కామెంట్లో షేర్ చేయండి రా, ఫోన్ చేయండి, షేర్ చేయండి. నేను నా నెంబర్ కూడా పెట్టమంటే నేను పెడతాను, వాట్సాప్ నెంబర్ ఇంకా ఏదైనా పెట్టమంటే పెడతాను. ఓకేనా? డన్. జై హింద్.